హలో గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం గాయ్స్. ఈ వీడియోలో వచ్చేసి ఇన్షాట్ అనే యాప్లో వీడియోస్ అనేది ఎలా ఎడిటింగ్ చేసుకోవాలి అనేది నేనైతే చూపిస్తున్నాను. ఇన్షాట్ అనేది ఫ్రీ యాప్ అన్నమాట. మనం ముందుగా క్లిప్స్గా తీసుకున్న వీడియోస్ని అయితే మనం యాడ్ చేసుకోవాలన్నమాట. ఆ వాటర్ మార్క్ ఏ యాప్లో అయినా ఆ వాటర్ మార్క్ అయితే వస్తుంది కదా, ఇందులో ఫ్రీ రిమూవర్ అయితే ఉంటుంది. రిమూవ్ చేసుకోవచ్చు మనం. ఫ్రీ ఇన్షాట్ పైన ఒత్తితే ఫ్రీ రిమూవ్ అని వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే మనకు వాటర్ మార్క్ అయితే పోతుందన్నమాట. అందులో చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. మనం స్పీడ్ కావాలంటే స్పీడ్, లేదంటే స్లోగా కావాలంటే వీడియో, ఆ విధంగా కూడా మనకు పెట్టుకునే ఆప్షన్స్ అయితే ఉంటాయి. షార్ట్ వీడియోలో పెద్ద వీడియోని చిన్నగా చేసి చూపిస్తాం కదా, ఆ విధంగా పెట్టుకోవచ్చు అనమాట. వాల్యూమ్ మనం మాట్లాడుకుంటూ వీడియో తీస్తాం కాబట్టి ఆ వాల్యూమ్ పైన క్లిక్ చేసి మనం మాట్లాడేది తీయొచ్చు అనమాట. ఆ విధంగా తీసిన తర్వాత మనం లాంగ్ వీడియో పెట్టుకుంటే అది అందులో అయితే ఆప్షన్ అయితే ఉంటుంది. నేను లాంగ్ పెట్టుకుంటున్నా కాబట్టి ఆ లాంగ్ని అయితే క్లిక్ చేశాను. షార్ట్ పెట్టుకుంటే వేరే క్లిక్ చేయాలి. అలా చేసుకున్న తర్వాత మనం ఇంకా ఆప్షన్స్ అయితే ఉంటాయి కదా, మనం క్రాప్ చేసుకోవాలంటే వీడియోస్ని ఆ క్రాప్ పైన ఒత్తితే మనం క్రాప్ చేసుకోవచ్చు వీడియోనైతే. మనం పక్కన ఉన్నాయి ఏవి అయితే కూడా తీసేయచ్చు అనమాట. ఆడియో పైన క్లిక్ చేసి మనకు మ్యూజిక్ కావాలంటే మ్యూజిక్ పెట్టుకోవచ్చు. మనం వాయిస్ ఓవర్ ఇవ్వాలనుకుంటే వాయిస్ ఓవర్ కూడా ఇవ్వచ్చు. కానీ మ్యూజిక్ అయితే పెట్టొద్దు గాయస్. మనం వాయిసే ఇవ్వాలి మన ఓన్ కంటెంట్తోని. అలా ఇస్తేనే మన ఛానల్ అనేది గ్రోత్ అవుతుందన్నమాట. మనం వాయిస్ ఇవ్వాలంటే ఆ రికార్డింగ్ పైన క్లిక్ చేసి మనం వాయిస్ అయితే ఇవ్వచ్చు. అలా వాయిస్ ఇచ్చేటప్పుడు ఏదైనా మిస్టేక్ అయితే చెప్పామనుకో, డిలీట్ చేసుకునే ఆప్షన్ కూడా అందులో ఉంటుందన్నమాట. అలా పెట్టుకున్న మనం వాయిస్ ఓవర్ ఇచ్చిన తర్వాత మనం రైట్ పైన క్లిక్ చేస్తే మన వాయిస్ అయితే వస్తుంది గైస్. అలా మనం వాయిస్ అయితే ఇవ్వచ్చు. ఒకవేళ మ్యూజిక్ అనేది పెడితే ఏమవుతుందంటే మనకు కాపీరైట్ అనేది పడుతుంది. అందుకే మనం మ్యూజిక్ అనేది పెట్టకూడదు. మన ఓన్ కంటెంట్ కాబట్టి మనమైతే వాయిస్ ఇవ్వడం చాలా బెస్ట్. కాపీరైట్ అనేది పడితే మన ఛానల్ అనేది మానిటైజేషన్ అయితే అవ్వదంట. అందుకోసమే మనం సాంగ్స్ అయితే పెట్టకూడదు. మన వాయిస్ అయితే ఇవ్వడం చాలా బెస్ట్. మన మానిటైజేషన్ తొందరగా కావాలంటే మనం వాయిస్ ఇచ్చి మంచి వీడియోస్ చేస్తే మనకు తొందరగా అయితే మానిటైజేషన్ అయితే అవుతుంది. అలా చేసిన తర్వాత మనం టెక్స్ట్ పైన క్లిక్ చేసి మనం మన యూట్యూబ్ నేమ్ అయినా, మనం చేసిన వంటకాలైనా, మనం ఏ కంటెంట్ తీసుకుంటే దాని నేమ్ అయితే రాసుకోవడానికి అయితే ఆ టెక్స్ట్ పైన క్లిక్ చేస్తే వస్తుందన్నమాట. టెక్స్ట్ పైన క్లిక్ చేసి మనం వర్డ్స్ అయితే పెట్టిన తర్వాత రైట్ అనేది క్లిక్ చేస్తే అక్కడ ఓకే అవుతుందన్నమాట. మనం ఇష్టం ఉన్న దగ్గర పెట్టుకోవచ్చు. అలా చేసిన తర్వాత మన వీడియో అయితే రెడీ అవుతుంది. ఎక్స్పర్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకు ఆడ కింద ఆప్షన్స్ అయితే ఉంటాయి. అవి నేను చూపించిన విధంగా అయితే పెట్టుకుంటే మన వీడియో అనేది క్లారిటీగా అయితే వస్తుందన్నమాట. అక్కడ మనం క్లిక్ చేసిన తర్వాత ఎక్స్పర్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత డౌన్లోడ్ అయితే అవుతుందన్నమాట. అలా డౌన్లోడ్ అయిన వీడియోని మనం యూట్యూబ్లో అయితే పెట్టుకోవచ్చు. నా కంటెంట్ నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి గాయస్. ప్లీజ్ సపోర్ట్ గాయస్. నెక్స్ట్ వీడియోలో ఈ లాంగ్ వీడియోకి థంబ్నెయిల్ ఎలా చేయాలో కూడా నేనైతే వీడియో పెడతాను. ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి.